మంత్రివర్యుల్ని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఇది సక్సెస్ఫుల్ గా చేసే విధంగా తమరి సలహాలు, సూచనలు, ఆదేశాలు కూడా మా అధికారులకు ఇవ్వాల్సిందిగా, వారిని ఇన్ఫర్మేషన్ గౌరవ మంత్రివర్యులకు అందించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఎట్లా చేస్తాం, ఏ విధంగా ముందుకు పోతున్నాం అనేది వివరిస్తాము. దాంతో పాటుగా థీమ్ వారీగా వచ్చినప్పుడు గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యుల అధ్యక్షతన నేడు ఈ కార్యక్రమం మనం సమావేశం ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక కార్యాచరణ, ఈ 99 రోజుల ప్రణాళిక ఎట్లా, అదే విధంగా బల్క్ వేస్ట్ జనరేటర్ మీటింగ్. మనకి బల్క్ వేస్ట్ జనరేటర్ అంటే హోటల్స్ క్యాంపెయిన్ 8th మార్చి రోజు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్. తొమ్మిది 6 రోజుల కార్యక్రమం ఉంటుంది సార్. నోడల్ గా అగ్రికల్చర్ ఉన్నప్పటికీ సపోర్టివ్ గా రెవెన్యూ, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ 9300 ఇండ్లు స్లాబ్ కంప్లీట్ అయినాయి సార్. సో హార్డ్లీ ఒక 2 to 3 వీక్స్ టైంలో మనం చేస్తాం సార్. నెక్స్ట్, సో దీంట్లో మనం కాన్స్టిట్యున్సీ వారిగా ప్రోగ్రెస్ చాలా మంచిగా అయింది సార్. ఇది ఇంకా మీ ఆదేశాల మేరకు కొంచెం పుష్ చేసి సార్ ఇది మనము మొన్న మీటింగ్ లో కూడా ఇది చెప్పడం జరిగింది సార్. హౌసింగ్ సెక్రటరీ మనం యాక్చువల్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ సార్ ఇది మొన్న దాంట్లో కూడా సార్ ధన్యవాదాలు తెలుస్తూ సమావేశం ముగిస్తాం. రానికపోతే తీసుకెళ్లి ఇంకో ఏరియాలు పెడుతున్నారు. ఇంకో ఏరియాలు పెడితే మళ్ళీ వాళ్ళు గొడవ చేస్తున్నారు. దానికి ఇక్కడనేది కాదు కానీ మీరు స్టేట్ లెవెలే పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా ఎక్కడైనా బాగా దూరంగా ఏమైనా ల్యాండ్ దొరికి తర్వాత దాన్ని కూడా ఎప్పటికప్పుడు దానిలో జరిగేటువంటి డెబ్రిస్ వీటన్నిటిని కూడా ఫినిష్ అనేది బర్న్ చేయటం ఏదో ఉంటాయి కదా మీ సైంటిఫిక్ ఏదో దానికి పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది అప్పుడైతే మీకు శానిటరీ వీటికి సంబంధించి కలెక్టర్ ఈ 90 days కార్యక్రమం జరిగే విధంగా ప్లాన్ చేయటం వలన ప్రజల్లో ఒక అవేర్నెస్, అలాగే శానిటరీ కానీ లేకపోతే క్లీన్లీనెస్ కానీ లేకపోతే అదర్ ఆల్ ఇష్యూస్ సంబంధించి అవకాశం ఉంది. మంచి ప్రోగ్రాము అది. ఇందాక మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్లుగా దీనికి కొంత ఫండింగ్ కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆ సమస్యను పరిష్కారం చేసుకునే విధంగా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఉంటే మంచిగా ఉంటుంది. లేకపోతే ఓన్లీ పరిసరాలు, పరిశుభ్రత ఇటువంటి వాటి కోసమే ఇది కూడా అవసరమే కానీ కొద్దిగా అది కూడా ఉండాలని నా కోరిక. రెండోది, ఇప్పుడు వైరా చైర్పర్సన్ గారు చెప్పినట్లుగా నేను రాసుకున్నాను, అందరు మాట్లాడే మళ్ళీ మాట్లాడదామని ఇప్పటికే ఎక్కువసార్లు ఇన్వాల్వ్ అయ్యాను అని ఆగాను. ఒకటి డ్రైన్స్ సంబంధించి ఒకటి సీరియస్గా ఇద్దరు మినిస్టర్ గారిని నేను కోరుతా ఉన్నాను, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అలాగే
శ్రీనివాసరెడ్డి గారిని కూడా. చాలా దాని అలైన్మెంట్ సరిగా లేకపోవటం వలన అసలు డ్రైన్ లేని దానికంటే డ్రైన్ కట్టడం వల్ల ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి. అక్కడ ఆ నీటి ఫ్లో, డ్రైన్ ఫ్లో లేకపోవటం వలన అంటే ఎత్తుగా కట్టడం, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చింది కట్టేస్తున్నారు. నో మానిటరింగ్, నో ఇంజనీరింగ్. అసలు దాన్ని ఎలా కడుతున్నారు, నీళ్లు ఫ్లో అవుతున్నాయా, మురుగు నీళ్లు అనేది లేదు. దానివలన దోమలు కానీ ఇతర అన్ని కూడా ఆడ జమ అయిపోయి కొత్త సమస్యలు వస్తున్నాయి. మీకు కూడా తెలుసు మినిస్టర్ గారు, ఇది మన రోజువారీ చూసేదే. కానీ అందువల్ల నేను నా సజెషన్ ఏంటంటే, ముందు అటువంటి ఎన్ని డ్రైన్స్ ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేయమని నేను కోరుతా ఉన్నాను, చేపించండి. ఆ డ్రైన్స్ ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏం చేయాలనేది అనుకుంటే కుదరదు. దాన్ని మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేయాలి. రీకన్స్ట్రక్ట్ చేయడానికి మొత్తం బడ్జెట్ ఎంత అవుతుందో ఏంటో అది మీరు చూడకపోతే కట్టిన డ్రైన్స్ వలన కొత్త జబ్బులు వస్తాయి, నెంబర్ 1. అలాగే మీరు ఈ వాటర్, డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ క్లీనింగ్ అది కూడా చెప్పారు. అది కూడా నెలల తరబడి ఎవరు కూడా చేసే పరిస్థితి లేదు. దానివల్ల మ్యాండేటరీగా, కంపల్షన్గా అక్కడ ఎన్ని రోజులు క్లీన్ చేస్తున్నారు ఆ గ్రామంలో కానీ ఆ టౌన్లో కానీ ఈ OHSR పేరుతో అక్కడ ఏరియా పెద్దలందరితో కూడా సంతకాలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఆ మ్యాండేటరీ డేస్ 15 days ఐ థింక్ అలా ఉంటుంది అనుకుంటా. తీసుకుంటే కొద్దిగా అది ఒకటి సెట్ అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ కోతులు, కుక్కలు దీనికి సంబంధించి అసలు పరిష్కారం ఏమిటి? చాలా మంది బాగా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని, చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలు దానికి మార్నింగ్ వాక్కి వెళ్లే వాళ్ళ మీద కానీ ఎక్కడ ఆయా ప్రాంతాల్లో, లేకుంటే జనరల్గా ఇళ్లలో ఆడవాళ్ళు కూడా భయపడి తలుపులు వేసుకుని బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇళ్లలో ఉన్నటువంటి ఉంటాయి కదా మన కూరగాయలు లేకపోతే పండ్లు వచ్చేసి డైరెక్ట్గా వచ్చి పట్టుకెళ్ళిపోతున్నాయి. అటు వచ్చిన వాళ్ళు కరుస్తున్నాయి కోతులు. కుక్కలకు సంబంధించి కూడా అంతే. దానికి ఏదైనా పరిష్కారం చూడాల్సిందే. పెద్ద మంత్రి ఇన్వాల్వ్మెంట్ అయితే ఏమనుకోవద్దు. దీని మీద కొద్దిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో గడిచిన ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇచ్చిన దాంతో పాటుగా భవిష్యత్తు ప్రణాళిక ఎలా చేయాలి అనే అంశం గురించి ఈ రోజు నుంచి లగాయతు 99 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీ, ప్రతి గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని చేపట్టే దాంట్లో భాగంగా ఈనాడు ప్రతి ఉమ్మడి జిల్లాలో ఉన్నతాధికారులతో, అదే రకంగా ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరితో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన దాంట్లో భాగంగా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన గౌరవ కలెక్టర్లు కానివ్వండి, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా శ్రీహరణ కానివ్వండి, శాసనసభ్యులు తల్లం వెంకట్రావు గారు, ఆదినారాయణ గారు, కోరం కనకయ్య గారు కానివ్వండి, అదే రకంగా ఎమ్మెల్సీ తాతా మధు గారు కానివ్వండి, ఇంకా కొత్తగా ఎన్నుకున్న మున్సిపల్ చైర్పర్సన్స్, కార్పొరేషన్ చైర్పర్సన్స్, ఇంకా ఉన్నత అధికారులు అందరికీ, మీడియా మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ప్రతిష్టాత్మకంగా ఏదో ఒక వారం రోజులు చేసి ఈ కార్యక్రమాన్ని ముగించొద్దని, మైన్యూట్గా ప్రతి సెక్టార్కి ఒక వారం రోజులు కేటాయించి 10 సెక్టార్లుగా విడగొట్టాం. ఈ 10 సెక్టార్లలో ప్రతి సెక్టార్కి 7 రోజులు ఆ గ్రామ పంచాయతీలు, ఆ మున్సిపాలిటీలలో, ఆ కార్పొరేషన్లో ఈ ప్రణాళికని రూట్ లెవెల్ వరకు తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భవిష్యత్తు ప్రణాళిక ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా అక్కడ సూచనలు, సలహాలు తీసుకొని ఆర్థిక పరమైన అంశాలే కాకుండా
ఆర్థికేతర అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలన్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి విధి విధానాలు చాలా స్పష్టంగా మీ అందరికీ అధికారులకి అదే రకంగా ప్రజాప్రతినిధులకు కూడా ఆల్రెడీ కొంతమందికి పంపించుంటారు. ఇంకా రాని వాళ్ళకు కూడా ఈ రాబోయే 1-2 days లో ఈ విధి విధానాలన్నిటినీ కూడా మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుద్ది. అది ఏ సెక్టార్ అయినా కూడా ఏదైతే పేదవాళ్లకు సంబంధించిన అంశాలు కానీ పట్టణ ప్రాంతాల్లో ఉన్న అంశాలు కానీ గతంలో చేసినవి కానీ చేయబోయే వాటిని గురించి 360 degrees వాటిని క్షుణ్ణంగా పరిశీలించే అంశం ఈనాడు డిబేట్ జరుగుతుంది. దీన్ని ఎక్కడ అలసటకి లేకుంటే ఎక్కడ మిస్ కాకుండా అధికారులు మీకు అప్పజెప్పిన బాధ్యతల్ని మీకు ఇచ్చిన డ్యూటీలని క్లియర్గా చేయాలని చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక డిజైన్ చేసింది. ఆ డిజైన్ ప్రకారం మీరు నడుచుకోవాలని చెప్పడం కోసం ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కడా కాంట్రవర్సీకి పోవాల్సిన పని లేదు. ఎక్కడా కూడా ప్రతి విషయాన్ని పాజిటివ్నే థింక్ చేయాలి తప్ప నెగిటివ్గా కూడా ఎక్కడా థింక్ చేసుకోవద్దు. ఎక్కడైనా ప్రజాప్రతినిధులు అదే రకంగా ప్రతిపక్షాల నుంచి కూడా ఏమైనా సూచనలు సలహాలు వస్తే వాటిని కూడా మీరు క్రోడీకరించుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ప్రభుత్వం వాటిని కూడా పాజిటివ్గా స్పందిస్తుందని కూడా అధికారులకు తెలుపుతూ ఇప్పుడు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వాకాటి శ్రీహరి గారు సోదరుల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గ్రౌండ్ కాలేదు, ఆ గ్రౌండ్ కాటిన వాటిని మన దగ్గర ఉన్న లిస్టు ప్రకారం ఆ లోకల్ ఒకసారి ఆ ఇందిరమ్మ కమిటీల ద్వారా గ్రౌండ్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివిజన్కో ఒక గ్రామ పంచాయతీకో 1-2 గ్రౌండ్ కాలేదనుకోండి, ఆ గ్రామ పంచాయతీలోనే ఆ నెక్స్ట్ సీరియల్లో ఉన్న వాళ్ళకి వాటిని ఇమీడియట్లీ స్టార్ట్ చేయించండి. ఈ మంత్ ఎండింగ్కి 99 days ప్రోగ్రాంలో అప్డేట్ ఉండాలి. ఆల్ ఇందిరమ్మ హౌజెస్ స్టార్ట్ కావాలి. సెకండ్ థింగ్, డిఫరెంట్ రీజన్స్తో 1 lakh ఒకసారి క్రెడిట్ అయ్యి హోల్డ్ అయ్యి కొన్ని ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో 7, 8, 10 ఉన్నాయి. ఏదో వెహికల్ ఉందనో, పోయినసారి ఇందిరమ్మ ఇల్లు తీసుకున్నారనో, లేకుంటే వివిధ రీజన్స్తో హోల్డ్ అయినట్లు ఉన్నాయి. అవి కలెక్టర్ల నుంచి ఎండీకి వచ్చినాయి అన్నింటినీ క్లియర్ చేశాడు. ఇంకా కలెక్టర్ల దగ్గరను కింద హౌసింగ్ డిపార్ట్మెంట్లో కొన్ని ఉన్నాయని చెప్తున్నారు. ఇఫ్ అటువంటి ఏమైనా ఉన్నా కూడా ఈ 1-2 days మీరు పంపిస్తే ఈ వీక్ డేస్ క్లియర్ చేసే ఫైల్స్లో 1 lakh పేమెంట్ అయ్యి ఉన్నాయి వాటిని అన్నిటినీ క్లియర్ చేద్దాం. ఒక్క బిల్లు మినిమం పడ్డా ఇక దాని గురించి ఇక పోస్ట్ మార్టం చేసి చికాకు చేసేదానికంటే క్లియర్ చేసేద్దాం. మైక్ లేదు, పర్ఫెక్ట్గా ఇవ్వండి. మళ్ళీ ఒక్కసారి మీరు పేమెంట్ ఇచ్చిన తర్వాత నా 360 degrees ఇది కనపడింది అది కనపడింది అని మళ్ళీ అనకూడదు. ఒకసారి మనం శాంక్షన్ లెటర్ ఇచ్చిన తర్వాత దానికి స్ట్రిక్ ఆన్ అవ్వాలి. మళ్ళీ మీరు స్ట్రిక్ ఆన్ అవ్వకుండా ఒక పేమెంట్ ఇచ్చిన తర్వాత ఇది అది ముందు ఇచ్చేటప్పుడే మీరు ఏం చేశారు మనవాళ్ళు కింద, అట్లా రిపీట్ కావద్దు. భవిష్యత్తులో మనం ఏప్రిల్లో 2nd installment ఇస్తున్నాం, అప్పుడన్నా కూడా లేకుండా చేయండి. మీన్ వైల్ ఈ మార్చి ఎండింగ్ లోపల అన్ని గ్రౌండ్ అవ్వాలి. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే మీ ఫర్ ఎగ్జాంపుల్ భద్రాద్రిలో 84-88% అయింది అంటున్నారు. రిమైనింగ్ బిల్స్ కూడా ఎందుకు హోల్డ్ అయి ఉంది, ఎందుకు కావట్లేదు చూడండి ఒకసారి. పెండింగ్ ఉన్నాయి 230 చూడండి ఒకసారి. సార్ మనం ఉండకూడదు. నాకు తెలిసి అన్నీ కూడా ఎందుకు ఉన్నాయి అనేది ఈ 2-3 రోజుల్లో డ్రైవ్ చేయండి. స్పెషల్గా అర్బన్లో కూడా హౌస్ సైట్స్ ఉన్న వాళ్ళకి ఇమీడియట్లీగా ఆ మంత్రి గారినో అక్కడ ఎమ్మెల్యేలనో ఎవరినో ఆ ఇందిరమ్మ కమిటీలనో లిస్టు తెప్పించేసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 31st March లోపు ఈ స్కీమ్ లోపు మీకు ఇక్కడ నిల్లు రావాలి. కన్స్ట్రక్షన్ అనేది ప్రతిదీ స్టార్ట్ కావాలి. బోత్ కలెక్టర్స్. ఎస్ సార్, విల్ టేక్ అప్ డ్రైవ్ సార్ చేసి ప్రతి కార్పొరేషన్ మున్సిపాలిటీ దాని ఎంట్రీది ఏంటి అనేది కూడా మనం ఒక సొల్యూషన్ మీరు పర్మనెంట్ సొల్యూషన్తో ప్రపోజల్ రావాలి. గ్రామ పంచాయతీ యూనిట్ తీసుకుంటారా లేకపోతే మండలంలో కపుల్ ఆఫ్ గ్రామాలని ఒక యూనిట్ తీసుకుంటారా? పంచాయతీ యూనిటే కరెక్ట్. అంటే చిన్న చిన్న పంచాయతీని క్లబ్ చేయండి. మరి అన్నీ ఉన్నదానికంటే మీరు ప్లానింగ్ చేసుకొని పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనేది తీసుకురండి. డెఫినెట్గా దాని సొల్యూషన్ ఇవ్వాలి ఇప్పుడు, ఎందుకంటే చాలా ప్రాంతాల్లో అట్లా ఇబ్బంది ఉన్నమాట వాస్తవం.
కరెక్ట్. అలాగే ఈ బరియల్ గ్రౌండ్స్ కూడా నాట్ ఓన్లీ డ్రింకింగ్ వాటర్, అదర్ ఆస్పెక్ట్స్ లో పర్సనల్ గా యూ టేక్ హ్యాండిల్ అబౌట్ దట్ సబ్జెక్ట్. అదర్ ఆస్పెక్ట్స్ లో కూడా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఏం కావాలి ఇన్ డీటెయిల్ గా డెప్త్ పోండి. ఇందాక సాంబశివరావు చెప్పిన, ప్రిన్సిపాల్ గారు చెప్పిన ఈ డాక్టర్స్ సంబంధించిన దాంట్లో హాస్పిటల్స్ కట్టడి వదిలేయటమే కాకుండా చాలా ఇంప్రూవ్మెంట్ కనపడింది. నేను ట్రైబల్ ప్రాంతంలో చూసిన దాన్ని, అదర్ దాన్ ట్రైబల్ ప్రాంతం మనం చెరలు వెళ్ళాను, చాలా బ్యూటిఫుల్ గా హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇల్లెందు వచ్చింది. ఇట్లా నేను నేను స్వయంగా చూసిన వాటిల్లో రియల్లీ ఐఎమ్ హ్యాపీ. అంటే అక్కడ ఏంటంటే చెర్లలో ఒక డాక్టర్ ఉన్నాడు, కేవలం ఆ డాక్టర్తో హాస్పిటల్కి అద్భుతమైన పేరు వచ్చింది. ఇల్లెందులు అంతే, ఎవరు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారో డాక్టర్లు, ఆ ఇంట్రెస్ట్ తీసుకున్న హాస్పిటల్ మంచి పేరు వస్తుంది. సో దాన్ని ఎట్లా ఫోకస్ చేయాలి, వాళ్ళకి కావాలంటే మనం ఎంకరేజ్మెంట్ కోసం ఏదైనా ప్రభుత్వ పక్షాన్ని చేయడానికి వీఆర్ రెడీ. ఆల్ హాస్పిటల్స్ ఆ కాన్సెప్ట్కి రావాలి. అక్కడ మౌలిక వసతులు ఎక్విప్మెంట్ కొంటున్నాం, ఆ ఎక్విప్మెంట్ టెక్నీషియన్స్ లేక పక్కన పడేస్తున్నాం. ఇందాక సాంబశివరావు చెప్పినట్టు ప్రాపర్ డాక్టర్స్, వీటన్నిటినీ కూడా ఈ 99 డేస్లో డిస్ట్రిక్ట్ని మొత్తం 2 డిస్ట్రిక్ట్లు 2 యూనిట్లు కింద తీసుకొని స్పెషల్ ఫోకస్ వీటి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి హెల్త్ సెక్టార్ని పర్ఫెక్ట్ చేయాలి. దీనికి ఇక ఫండ్స్ ఇతరత్ర ప్రతిదానికి డబ్బు అనేది అవసరం కాబట్టి దాన్ని ఎట్లా అనేది విల్ వర్కౌట్ ఇట్. మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రజాప్రతినిధులు, అధ్యక్షులుగా ఉన్న ఇన్ఛార్జి మంత్రివర్యులు, మిత్రులు వాకటి శ్రీహరన్న, గౌరవ జిల్లా కలెక్టర్లు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కొత్తగా ఎన్నుకోబడిన మేయర్లు, చైర్మన్లు, అన్ని డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం. ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో చేయగలిగే దాంట్లో ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి మంచి చేయాలనే తాపత్రయంతో ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఈ తీసుకొచ్చిన కాన్సెప్ట్కి 2 వర్టికల్స్. ఒకటి, మనం డెడికేటెడ్గా వివిధ శాఖల్లో ఉన్న అధికారులమైన మనం ఆ ఇంప్లిమెంటేషన్ చేసే సిస్టాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నిధులతో ఇంకొక 2వ వర్టికల్ నిధులతో కూడుకున్న అంశం. డెఫినెట్గా రాష్ట్రంలో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్న ఈ సెక్టార్కి, ఇందాక ఎమ్మెల్సీ గారు అడిగినట్టు, ఈ సెక్టార్కి అమౌంట్ పరంగా కూడా డెఫినెట్గా కొంత అలొకేషన్ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉంది. ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ దాన్ని బట్టి, మీరు ఇచ్చిన ప్రపోజల్స్ని బట్టి, ఆ ప్రయారిటీని బట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వటంతో పాటు, నిధులతో పాటుగా మనం మన డెడికేషన్గా, మానవ మాతృలుగా మనం చేయగలిగే కార్యక్రమాలు, అటెండ్ అయ్యే కార్యక్రమాల్లో ఎక్కడా లోపం లేకుండా ఆనెస్ట్గా అంతమంది అన్ని శాఖల అధికారులు పాలు పంచుకోవాలన్నది ప్రధానమైన ఈరోజు ఎజెండాలో ముఖ్యాంశం. ఇందాక ఉదాహరణకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, అది మున్సిపల్ కార్పొరేషన్ కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన దాంట్లో ఒకేసారి మనం నిధులు లేని కారణంగా ఈ డ్రైన్లు కట్టేటప్పుడు ఒక రోడ్డు ఒక 400 మీటర్లు ఉంటే అది 3 సార్లు 4 సార్లు డ్రైన్లు కట్టేటప్పుడు ఆడున్న అధికారులు వాళ్ళకున్న పరిజ్ఞాన లోపం వలన, ఇతరత్ర కారణం వలన, ఆ లెవెల్ వేరియేషన్లు ఉన్న కారణంగా, నేను మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో ఇందాక సాంబశివరావు చెప్పినట్టు కొన్ని చోట ఉంటేనా అడుగు లోతు నీళ్లు నిల్వ ఉంటున్నాయి, లేని దగ్గర ఎత్తుకుంటుంది. ఈ అడుగు నీళ్లు ఎక్కడైతే లోతుగా ఉన్న దగ్గర అక్కడ మురుగునీరు వచ్చే ఆ పక్కన నివసించే వాళ్ళకి చాలా భయంకరమైన స్మెల్, ఇతరత్ర ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. ప్రత్యక్షంగా నేను కూడా చూశా. వీటికి సంబంధించింది గౌరవ కలెక్టర్లు ఇద్దరికి ఏదైతే ఈ రోజు యంత్రాంగం ఉంది, ఇటు ప్రజాప్రతినిధులు ప్రతి సెక్టార్కి వచ్చారు, అదే రకంగా అధికారులు ఉన్నారు. ఈ 99 డేస్లో మన షెడ్యూల్తో పాటు ఎక్కడైతే ఇలా స్టోరేజ్ అయి ఉన్నదో వాటిని మేకప్ చేయగలుగుతామా, లేకుంటే ఐడెంటిఫై చేస్తే వీ టేక్ కాల్. మీ లెవెల్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో ఒక రివ్యూ మీటింగ్ సపరేట్ తీసుకోండి. అలా నీళ్లు ఆగకుండా ఉండే విధంగా ఏ రకమైన చర్యలు తీసుకోవాలో, అవసరమైతే వరస్ట్ ఆ కట్టిన డ్రైన్, ఇందాక మిత్రులు అన్నట్టు కట్టుకున్నప్పుడే బాగుందనే ఫీలింగ్ అక్కడ ప్రజల్లో వస్తున్నమాట నిజం. అవసరమైతే ఆ డ్రైన్ని తీసేసైనా త్రూ చేసేసి మళ్ళీ మనం కట్టేటప్పుడు లెవెల్తో
ఏ అధికారి కట్టిండో మీరు రికార్డ్ చేసి ఆ బాధ్యతాయుతమైన అధికారిని మనం ఫిక్స్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి అధికారులు కలెక్టర్లు ఇద్దరు ఆ పరంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశిస్తున్నా. సెకండ్ థింగ్, రేపు 12th నాడు కొత్తగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎన్నుకోబడ్డారో అది గ్రామ స్థాయి సర్పంచులు కానివ్వండి, మున్సిపాలిటీలో వార్డు కౌన్సిలర్లు కానివ్వండి, మున్సిపల్ చైర్పర్సన్స్, మేయర్లు కానివ్వండి, వీళ్ళకి ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్ ఫుల్ డే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు 12వ తారీఖు నాడు అది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించింది ఏర్పాటు చేస్తున్నాం. ఈ చేసే దాంట్లో కలెక్టర్ల బోత్ కలెక్టర్స్ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఎవరైతే సర్వీస్లో ఉన్న వాళ్ళు కానీ గతంలో రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ ఆ ఫుల్ డే విత్ లంచ్తో మనం ఏర్పాటు చేసే ఈ సభకి కరెక్ట్గా వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేసి అనుభవజ్ఞులైన ప్రజాప్రతినిధులు ఉన్నారు, కొత్తగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఉన్నారు, వారికి కొత్తగా వచ్చారు కాబట్టి ప్రజలకు వారు ఏం చేస్తే మంచి జరుగుతుందనే తాపత్రయం ఉంది కాబట్టి వారిని గైడ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. వారికి ట్రైన్ చేసి ప్రాపర్గా ఎలా చేస్తే ఏం జరుగుతుంది విధి విధానాలతో ఆ రోజు ఒకటి 1 డే ఫుల్ క్లాస్ చేస్తే రేపు ఈ 99 days లో వాళ్ళు పార్టిసిపేట్ చేసేటప్పుడు వారు ఐడెంటిఫై చేసిన వాటిని ఎలా రెక్టిఫికేషన్ చేయాలి అన్నది ఉపయోగం జరుగుద్ది. వారికి ప్రాపర్గా గైడ్ చేసే దాంట్లో మంచి టీంని ఆ రోజు అపాయింట్ చేయాలని ఇద్దరు కలెక్టర్లకి సూచిస్తున్నాను. అదే రకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మొన్న కలెక్టర్ల మీటింగ్లో చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 2 జిల్లాలు డిఎఫ్ఓలు కానివ్వండి, కలెక్టర్లు కానివ్వండి, రెవెన్యూ ఫారెస్ట్కు సంబంధించిన బోర్డర్ సమస్యలు ఉన్నాయి కొన్ని గ్రామాల్లో. ఈ 99 days లో మోర్ దాన్ 75% ఇటువంటి ఇష్యూస్ ఉన్న గ్రామాలని, అది కొత్తగూడ ప్రాంతంలో ఉన్నాయి, సత్తుపల్లి ప్రాంతంలో ఉన్నాయి, ఇల్లెందు ప్రాంతంలో ఉన్నాయి. ప్రతి ప్రాంతాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 8 నుంచి 10 రెవెన్యూ విలేజెస్ లో ఈ సమస్యలు ఉన్నాయి. వైరాల్లో కూడా ఉన్నాయి. ప్రత్యక్షంగా ఇవన్నీ నాకు తెలుసు. కలెక్టర్లు అదే రకంగా అడిషనల్ కలెక్టర్స్ కిందుండే ఆర్డీఓ క్యాడర్ వాళ్ళు, డిఎఫ్ఓకి సంబంధించిన వాళ్ళు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి సర్వే చేసి జాయింట్ గా ఇద్దరు సిగ్నేచర్స్ చేసుకొని ఫారెస్ట్ ల్యాండ్ని వాళ్ళకి ఎలకేషన్ చేసి రిమైనింగ్ ల్యాండ్ ఏదైతే ఉందో రెవెన్యూది కానీ అది ప్రైవేట్ ల్యాండ్ కానీ దాన్ని వర్టికల్ గా డివైడ్ చేయాలని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా. 100% ఇది జరగాలని కూడా కోరుతున్నా. ఇక ఈ గ్రామ పంచాయతీలకి పంచాయతీలు ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తులో అంటే లాస్ట్ 2 years ఫండ్స్ ఇప్పుడే మీ గ్రామ పంచాయతీ అకౌంట్స్ కు డబ్బులు వస్తున్నాయి. ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించిన వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఆ డబ్బులు ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా ఆ గ్రామ పంచాయతీలో యూటిలైజేషన్ జరిగే విధంగా అధికారులు రేపు వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ క్లాసెస్ లో కానీ తర్వాత ఏదైతే విలేజ్ సెక్రటరీస్ తో మీరు టైం టు టైం వాటిని అబ్జర్వేషన్ చేస్తూ ఆ నిధులు సద్వినియోగం అయ్యే విధంగా ఆ నిధులు ఆ గ్రామ పంచాయతీకో ఆ మున్సిపాలిటీకో ఉపయోగపడే విధంగా మీరు చర్యలు ప్రాపర్ గా చేపట్టాలని కూడా డిస్ట్రిక్ట్ ఇద్దరు కలెక్టర్లకి మీ యంత్రాంగాన్ని అవసరమైతే అడిషనల్ గా వాళ్ళిద్దరే కాకుండా ఆ డిపిఓలే కాకుండా అవసరమైతే 1-2 టీంని అడిషనల్ గా అలొకేషన్ చేసి ప్రాపర్ గా నిధులు ఖర్చు పట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. 1 more థింగ్, ఈ ఎకో పార్కులు ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా ఇటు బోత్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నాయి. ఈ బోత్ డిస్ట్రిక్ట్స్ సంబంధించిన ఎకో పార్కులు డెవలప్మెంట్ చేసే దాంట్లో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ప్రపోజల్స్ తయారు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉమ్మడి జిల్లాకు కావాల్సిన నిధులు 3 మంత్రులు ఎవరైతే ఉన్నాయో ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారి సహకారంతో 3 మంత్రులను వాటిని శాంక్షన్ చేపించి ఈ ఎకో పార్కుల్ని ఫుల్ ఫ్లెడ్జ్ లో డెవలప్ చేయడానికి కూడా ఈ ప్రభుత్వ పక్షాన చర్యలు చేపట్టడానికి కావాల్సిన అంశాన్ని ప్రిపేర్ చేయవలసిందిగా కోరుతూ రైతాంగానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇందాక మిత్రులు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు అవేర్నెస్ తేవాల్సిన అవసరం కూడా ఉంది. నిజంగా వాడాల్సిన ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ మోర్ దాన్ 300% ఎక్సెస్ వాడుతున్నమాట నిజం. ఇది ఒకరోజు మనం కంట్రోల్ చేయగలిగేది కాదు. అయినా కూడా అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఆ డైరెక్షన్ లో
ఈ 99 డేస్ ప్రోగ్రామ్ లో రైతుల్ని అవేర్ చేసే దాంట్లో కూడా మనం ప్రాపర్ గా ఆ సాయిల్ టెస్టింగ్ లో కానివ్వండి, వాడాల్సిన ఎరువులు పెస్టిసైడ్స్ లో కానివ్వండి, ఇతరత్ర అన్ని అంశాల్లో క్రాప్ ని చేంజ్ ఆఫ్ క్రాప్ల విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో రైతాంగాన్ని అవేర్ చేయాల్సిన బాధ్యత ఉంది. మనకి ప్రాపర్ గా అగ్రికల్చర్ సెక్టార్ లో గ్రౌండ్ లెవెల్ వరకు మనకు టీం ఉంది ప్రభుత్వ పక్షాన. కాబట్టి దాన్ని రైతులకి అవేర్నెస్ చేస్తే 100% రిజల్ట్స్ వస్తుందా లేదా అన్నది 1 డేలో రాదు. ఇట్ టేక్ సమ్ మోర్ టైం. వాళ్ళని అవేర్నెస్ చేయగలిగినట్లయితే తప్పకుండా భవిష్యత్తులోనైనా ఆ ఫ్రూట్స్ రైతులకు అందుతాయి. కాబట్టి ఆ దిశలో చర్యలు తీసుకోవాలని కూడా అవేర్నెస్ క్యాంపులు కూడా ప్రాపర్ గా చేయాలి. అవసరమైతే దానికి మీరు పేర్చుకున్న షెడ్యూల్ కంటే ఎక్కువ టైం పెట్టుకోండి. అవసరమైతే శాస్త్రవేత్తలు తీసుకురండి. ఫిజికల్ గా ఎక్కడైనా టూర్ ట్రిప్లు ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి అవేర్నెస్ కోసం అక్కడికి తీసుకెళ్ళండి. ప్రభుత్వ ఖర్చులతో తీసుకెళ్ళండి. వీ డోంట్ మైండ్. మీకు కూడా ఈ ఎక్స్పెండిచర్ కోసం సపరేట్గా ఇస్తున్నాం. కాబట్టి ఆ ఎక్స్పెండిచర్ దాంట్లోనే ఈ రైతులని కొన్ని ప్రాంతాలు మండలమో కాన్స్టిట్యున్సీ ఒక యూనిట్ తీసుకొని ఏదైనా పరిసర ప్రాంతాల్లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ ఈ క్రాప్ చేంజెస్ ఇతరత్ర దానికి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళకి అవేర్నెస్ చేస్తే 1% 2% రిజల్ట్ మనకి ఇమీడియట్లీ కనపడ్డా భవిష్యత్తులో అది 100% రిజల్ట్ రావడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఆ డైరెక్షన్ లో కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ప్రభుత్వ పక్షాన ఈ ప్రభుత్వం పేదవాళ్ల కోసం ప్రజల కోసం మంచి చేయాలని తాపత్రయపడుతున్న ప్రభుత్వం. ప్రభుత్వంలో ఉన్న పెద్దలమో ముఖ్యమంత్రి గారో మంత్రులో శాసనసభ్యులో ఎమ్మెల్సీలో తాపత్రయపడితే సరిపోదు. అధికారులైన మీరు అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, 2 కళ్ళైనా చెవులైనా మీరే. ఈ ప్రభుత్వ ఆలోచనలు ప్రజల దగ్గర తీసుకుపోవాల్సింది మేము ఇన్స్ట్రక్షన్స్ మా ఆలోచన మీతో షేర్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత అధికారులుగా మీ మీద ఉంది. దయచేసి ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్ తో పాటు మిగిలిన సెక్టార్లో ఉన్న అధికారులంతా ఈ 99 డేస్ ఏదో మనం టైం పాస్ కోసం పెట్టుకున్న కార్యక్రమం కాదు. అధికారులంతా దీంట్లో ఇన్డెప్త్ గా ఇన్వాల్వ్ అయ్యి మంచి చేసే కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోవాలని. అధికార పార్టీ ప్రతిపక్షం కూడా ఏమీ లేదు. ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ ప్రజలకు సమానమే. కాబట్టి అందరూ కలిసి ప్రజలకు మంచి చేసే కార్యక్రమంలో మీరు అధికారులు ఫ్రంట్ రోల్లో ఉండి డెఫినెట్ గా ఈ ప్రభుత్వ ఆలోచనని ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫ్రూట్స్ ని ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ ఆలోచన విధానాన్ని, నాకు తెలిసినంత వరకు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిలా మీరు పూర్తి బాధ్యత తీసుకొని చేయడం మూలాన్నే ప్రభుత్వం ఆలోచన విధానాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతామనే సంకల్పంతో 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం తీసుకున్నాం. దీనికి పెద్దలు మంత్రివర్యులు సీనన్న గారు, అదే మాదిరిగా సోదరుడు కనకయ్య గారు, ఆదినారాయణ గారు, వెంకటరావు గారు, తాత మదన్న గారు, విచ్చేసినటువంటి మిగతా ప్రజాప్రతినిధులు, అఫీషియల్స్ అందరికి కూడా, ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అందరికీ అఫీషియల్స్ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. 99 రోజులు దానికి సరిపడా ఇన్ఫర్మేషన్ ఏ ప్రకారంగా మనం తీసుకోవాలి, ఈ టీమ్స్ ని 10గా విడగొట్టి ఒక్కొక్క అంశానికి వారం రోజుల పాటు ఏ విధంగా గ్రామ స్థాయికి నుంచి, మండల స్థాయికి నుంచి, మున్సిపాలిటీ, జిల్లా స్థాయికి వరకు ఏ విధంగా కార్యక్రమాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమైన ఉద్దేశం ఇదివరకే పెద్దలు చెప్పి ఉన్నారు. నేను మళ్ళీ అది రిపీట్ చేయకుండా నేను అందరితో ముందుగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని మేము ఎంత మంచిగా డిజైన్ చేసినా కూడా
ఒకవేళ ప్రాక్టికల్గా మనం ఫీల్డ్లోకి తీసుకోకపోతే మనం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎవరో ఏదో అంటున్నారనో, లేకుంటే ఎవరో కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారనో, లేకుంటే వేరే ఇంకేదైనా ఈ కోణంలో ఉందనేటువంటి ఆలోచనని కొంత పక్కన పెట్టి, ఒకరి కోసమని కాకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం మరి ప్రజల కోసం ఆర్థిక స్థితిగతులు ఎంత బాలేకున్నా కూడా ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా పేదోడి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న కార్యక్రమాలు కాబట్టి మీ అందరితో మరొకసారి సూచనగా తెలియజేస్తా ఉన్నా, మరి ప్రభుత్వం కేబినెట్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో మరి అది ప్రతి గడపకు చేరేటువంటి పరిస్థితి ఒక మీ ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మనం ఏ కార్యక్రమాలు తీసుకోవాలి, మరి డిజైన్ చేసినటువంటి ప్రతి సంక్షేమం ప్రతి కడపకు చేరుతుందా, చేయడం లేదా, వాళ్ళు చేరకపోవడానికి కారణాలు ఏంటి, వాటి పూర్తి వివరాలతో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఈ విషయాన్ని తీసుకున్నది. కాబట్టి నేను మీ అందరితో కోరుతా ఉన్నా, అది శానిటేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, రోడ్ సేఫ్టీ కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, చైల్డ్ సేఫ్టీ కావచ్చు, ఫార్మర్ అగ్రికల్చర్ సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, యూత్ అండ్ స్పోర్ట్స్ కావచ్చు, ఉమెన్ కావచ్చు అండ్ ఎన్విరాన్మెంట్ కావచ్చు. నేను మీ అందరితో ఒక చిన్న విషయాన్ని మాత్రం పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మరి నేను నా బాధ్యతగా మీకు తెలియజేస్తా ఉన్నా, ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ఈ విషయంలో అన్న విషయాన్ని మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నా. మనం అందరం కూడా మేము కలిస్తేనే ప్రభుత్వం అంటే ప్రజాప్రతినిధులు ఒకటే కాదు, అందరు అఫీషియల్స్ అండ్ పొలిటికల్స్ అంతా కూడా కలిస్తేనే కానీ ప్రభుత్వం అందరం కలిసి చేస్తేనే కానీ సంక్షేమం త్వరితగతిగా నిజాయితీగా ఎవరికి చేరాలో వారికి చేరేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, దయచేసి ఈ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి ఈ అంశాల పట్ల అందరూ కూడా అవగాహన కలిగి ఉండి, మరి ప్రభుత్వం ఇప్పుడు ఏం ఆలోచన చేస్తా ఉంది, ప్రతి పేదోడి గురించి ఏ విధంగా ఆలోచన చేస్తా ఉంది, ఎన్నడూ చూడని ఇండ్లు ఈ రోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా ఇవ్వబోతా ఉన్నాం. ఎక్కడ కూడా పార్టీలు చూడటంలే, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ సిపిఎం సిపిఐ చూడకుండా ఓన్లీ పేదోడా కాదా చూసి తీసుకునే నిర్ణయాలు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు, మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకున్న ఆలోచన నిర్ణయాల ప్రకారం ఎట్లా ముందుకు పోతా ఉన్నాం. అదొక్కటే కాకుండా వ్యవసాయ రంగంలో మరి మన ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి గారు ఉన్నారు, మరి వ్యవసాయ రంగాన్ని కూడా ఏ విధంగా ముందు తీసుకుపోతా ఉన్నాం. ఇదొక్కటే కాదు, మరి ఈ రాష్ట్రంలో పండిన పంట ఏదైతే సోనా వడ్లు పండించండి మేము ఉంటామని చెప్పి ప్రభుత్వం ఒక విశ్వాసాన్ని కలిగించి బోనస్ ఇచ్చి పండించిన పంటను ఇతర రాష్ట్రాలకు పంపించకుండా ఈ రాష్ట్రంలో ప్రతి పేదోడు ఈ సన్న బియ్యం తినాలని, ప్రతి చిన్నోడు ప్రతి బుడ్డోడు తినాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాలు ఇవంతా ఆషామాషి కావు. కాబట్టి ఈ విధంగా వ్యవసాయ పరంగా అయితేనివ్వండి, ఇళ్ల పరంగా అయితేనేవ్వండి, ఇంకేదైనా సంక్షేమ పథకాల విషయంలో పరంగా అయితేనేమి ప్రభుత్వానికి ఒక ఆలోచన మెను ఉంది. ఆ మెనుని మీ ద్వారా మాత్రమే మేము చేర్చగలుగుతామనే పూర్తి విశ్వాసంతో మీ మీద ఉంచి కార్యక్రమం తీసుకున్నాం. ఈ 99 రోజుల కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మీ పరిధిలో పూర్తిగా మీరు అడగగానే ఏ ఊరు ఏ పేరు ఏ ఇల్లు చెప్పినా కూడా ఆ ఇంటికి ఈ సంక్షేమ పథకం అందింది అందలేదు దానికి కారణాలు చెప్పే విధంగా ఉండాలని కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని ముందు నడిపించవలసిందిగా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ సార్. గౌరవం ఈసారి చాలా క్లారిటీగా ఇచ్చాము. అండ్ యూత్ సర్వీసెస్ లో కూడా ఈసారి మొన్ననే సహచర మంత్రి కేబినెట్ లో కలెక్టర్స్ మీటింగ్ కూడా చెప్పాం. ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ లో ఒక 2 acres ల్యాండ్ మనం ఐడెంటిఫై చేసి అదర్ కలెక్టర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. టీ స్టెప్స్ కానీ సెట్వేస్ ద్వారా సంవత్సరంకి దాదాపు 5,000 మంది అమ్మాయిల్ని ట్రైన్డ్ చేసే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. దాన్ని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయబోతా ఉన్నాం. ఇప్పటికి కూడా వీళ్ళందరికీ కూడా ఈ టీ స్టెప్స్ కానీ సెట్వేస్ ద్వారా వాళ్ళకు ఈ స్కిల్స్ ని నేర్పించి వాళ్ళు సొంతంగా నిలబడడానికి కూడా కొంత ఎంకరేజ్మెంట్ చేస్తున్న కార్యక్రమంగా దీన్ని యాడ్ చేసుకోండి. ఒకటి. రెండోది, ఈ స్పోర్ట్స్ సంబంధించినటువంటి మనం ఏదైతే మెసేజ్ పాస్ చేస్తా ఉన్న పిల్లలకు వాళ్ళకు 2వ ఎడిషన్ లో మనం సీఎం కప్ లో దాదాపు 6 లక్షల మంది పిల్లల్ని ఇన్వాల్వ్మెంట్ చేసాం మనం. దాంట్లో విలేజ్ నుంచి మండల్ నుంచి కాన్స్టిట్యున్సీ అండ్ డిస్ట్రిక్ట్ స్టేట్ కి ఆడిపించేటువంటి లిస్ట్ కూడా ఒకటి మీకు పంపిస్తాం. దాన్ని కూడా అంటే ఎంకరేజ్మెంట్ గా ఉంటది. ఇక్కడ ఆడితే గ్రౌండ్ లెవెల్లో ఆడితే ఈ ఆటని మనకు స్టేట్ అండ్ నేషనల్ లెవెల్లో తీసుకుపోవడానికి ప్రభుత్వం
కార్యక్రమం తీసుకున్నదని కూడా మెసేజ్ పోతే వాళ్ళకు కొంత ఆ ఐడియాలజీ చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఈ పర్సంటేజ్ కూడా పెంచుతా ఉన్నాం రిజర్వేషన్ ప్రక్రియ. దాంట్లో పాటు ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ పట్ల ఇంట్రెస్ట్ గా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి పర్సంటేజ్ కూడా పెంచుదామనే ఆలోచనలో ఉన్నారు. ఎప్పటివరకైతే పిల్లలు కానీ ఇది చేస్తే నాకు హెల్త్ ఇష్యూస్ ఒకటి కాకుండా నేను గ్రౌండ్స్ పోవడం ఒకటి కాకుండా ఏదైతే గవర్నమెంట్ స్లోగన్ ఉందో మత్తు వదలండి మైదానాలకు చేరండి ఈ స్లోగన్స్ తో పాటు దీంట్లో నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది అనేటువంటి ఫీలింగ్ పిల్లోడికి రావాలా. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానివ్వండి లేదా ఇతరత్ర అన్ని కూడా మేము ఒక స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో అన్ని కూడా మీకు తొందరలోనే అందరి కలెక్టర్ల ద్వారా మీటింగ్ కాన్ఫరెన్స్ చేసి కార్యక్రమం తీసుకుంటున్నాం. పిల్లలకు ఇది తెలియాల మనం చేయడం వల్ల భవిష్యత్తులో ఇది నాకు ఉపయోగపడుతుంది, ఎక్కడో ఒక నాకు ఇది ఒక సంథింగ్ పర్సంటేజ్ పెంచడానికి పనికి వస్తుంది అనేటువంటి ఫీలింగ్ తీసుకొచ్చే విధంగా ఆ విషయాన్ని కూడా మీకు పంపిస్తాం. నేను అది కూడా చెప్పాను నేనే మా ఎండి గారికి మీకు కమ్యూనికేట్ చేస్తాం. దాంట్లో ఇది కూడా యాడ్ చేసి నాట్ ఓన్లీ జాబ్ మేలర్స్ కానివ్వండి లేకుంటే ఇవన్నీ కూడా దీంతో పాటు మనం చేస్తున్నటువంటి యూత్ సర్వీసెస్ లో తీసుకున్న నిర్ణయాలు స్పోర్ట్స్ లో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను కూడా మీకు పంపిస్తాం. అవి కూడా దాంట్లో యాడ్ చేసి కంపల్సరీ ఈ సీఎం గారి ఏదైతే ఇది ఉందో దాన్ని ఓతురు కూడా చేపించాల్సిన అవసరం ఉంది. ఇట్లా దాన్ని యాడ్ చేసుకుంటాం. మళ్ళీ ముందుకు పోవడానికి అవకాశం ఇవ్వడానికి కూడా ఆ కాంపిటీషన్ మ్యాండేటరీ చేసాం. 100% దానికి సంబంధించి ఇప్పటి వరకైతే మన దగ్గర డాటా లేదు. స్పోర్ట్స్ లో మనం చూసాం మనం ఇప్పటిదాకా ఎన్ని గ్రౌండ్స్ ఉన్నాయి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయగలుగుతాం, బడ్జెట్ అలొకేషన్ ఎంత చేస్తాం అనేది కూడా మన డాటా లేని పరిస్థితి గతంలో చూసాం. ఈసారి నేను అనుకుంటున్న అత్యధికంగా నిన్నే ఒక స్పోర్ట్స్ ప్రెస్ మీట్ పెట్టాను. ఎప్పుడు లేని విధంగా మరొక పెద్ద హాకీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ మనం హైదరాబాద్ లో చేయబోతున్నాం గచ్చిబౌలిలో. ఆ టర్ఫ్ ఏదైతుందో ఆ టర్ఫ్ ని దాదాపు 16 కోట్ల రూపాయలు పెట్టి చేయించాం. హాకీ ఇండియా సమర్థవంతంగా ఇది చేశారని చెప్పడం ఒకటే కాకుండా ఈడ ఆడినటువంటి ఫస్ట్ 1, 2, 3 జట్లను ఇంటర్నేషనల్ లో ఆడుతున్నటువంటి హాకీ ఇంటర్నేషనల్ గేమ్స్ లో సెలెక్షన్ కూడా చేయబోతా ఉన్నాం. మొత్తం ప్రపంచంలో 2 దేశాల్లో మాత్రం నడుస్తా ఉంది, ఒకటి చిల్లీ అని ఒకటి మన దగ్గర. అది కూడా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో గచ్చిబౌలిలో నిర్వహిస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు కొంత దీనికి స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఎన్నో విషయాల పట్ల కొంత అవగాహనగా దట్టు ఒక మన ముఖ్యమంత్రి గారు కూడా స్పోర్ట్స్ మీద ఉన్నటువంటి ఆ క్రేజీ ఆయనకు ఉన్నటువంటి చేయాలనే ఆలోచనతో ఎవరు ఊహించాలే మొత్తం ప్రపంచ దేశాల్లో కానీ భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్ కి అత్యధిక నష్టం చేసేది ఆయన ఇంజూర్డ్ అయినప్పుడు జనరల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుంది వాడు మళ్ళా స్పోర్ట్స్ లో అంతే శక్తితో ఆడలేకపోతాడు. అటువంటి ఇంజూర్డ్ అయినటువంటి స్పోర్ట్స్ చిల్డ్రన్ కూడా స్పోర్ట్స్ పర్సన్ కూడా ఇప్పుడు గచ్చిబౌలిలో కొన్ని కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ చేయించి మళ్ళా గాయాన్ని నయం చేసి మళ్ళా గ్రౌండ్ లో దిగే విధంగా అంటే చాలా కార్యక్రమాలు చాలా డెవలప్మెంట్ డే అండ్ నైట్ చేస్తా ఉన్నాం. మీరు అన్నట్టు ఇది కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా తీసుకొని డెఫినెట్ గా ముందుకు పోతా ఉంటాయి. థ్యాంక్ యూ. మొన్ననే అందరు క్యాబినెట్ మంత్రులు మరి అందరు కలెక్టర్ సమక్షంలో ఒక చిన్న డిసిషన్ తీసుకున్నాం. ఈ మన మధ్యాహ్న భోజన పథకంలో హాస్టల్స్ కానీ గురుకులాల్లో కానీ ఎక్కడైతే ఈ చిల్డ్రన్స్ కి వీక్లీ ట్వైస్ చికెన్ అని వన్స్ మటన్ అని ఎవరి ఆల్టర్నేటివ్ గుడ్ అని పెడతా ఉన్నాం కదా. దాంట్లో మన రాష్ట్రంలో గోదావరి కృష్ణమ్మ మధ్యలో ఉన్నటువంటి 26,000 చెరువులలో మనం 88 కోట్ల చాప పిల్లల్ని వదిలినాం. మన దగ్గరికి దాదాపు 7,000 మెట్రిక్ టన్నుల చేప ఉత్పత్తి వస్తా ఉంది. మేము ముఖ్యమంత్రి గారిని కోరాం, కేబినెట్ కూడా యాక్సెప్ట్ చేసింది. మధ్యాహ్న భోజనంలో వీక్లీ ట్వైస్ కానీ వన్స్ కానీ చికెన్ రీప్లేస్ చేసి చేపల పులుసు తినిపించాలి. తద్వారా 31% ఐసెట్ ఉన్నటువంటి చిన్నారులకు మనం ఐసెట్ తగ్గించిన వాళ్ళం అవుతాం. హెల్త్ ఇష్యూస్ కూడా చాలా బెటర్ గా ఉంటాయి కంపేర్ విత్ చికెన్ మటన్ ఫిష్ లో ఉన్నటువంటి న్యూట్రిషన్ చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అది కూడా మీకు తొందరలోనే రాబోతా ఉంది. ఖచ్చితంగా నాట్ ఓన్లీ పిల్లలకు ఒకటి కాకుండా ఈ పౌడర్ కూడా చేస్తా ఉన్నా. పౌడర్ ద్వారా నీళ్ళలు కానీ పాలు కానీ కలిపి తాగే విధానంగా తద్వారా మీనింగ్ అంతా ఒకటే, పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి, అది కూడా ఆరోగ్యవంతమైనది ఇవ్వాలా. సేమ్ దట్టు ఎన్నో ఆరోగ్యాలకు నిర్వాలమైనటువంటి చేపను ఖచ్చితంగా మన దగ్గరనే ఏ మాదిరిగా అయితే మన తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మీరు ఎంచుకున్న ప్రభుత్వం సన్న బియ్యం ఒకప్పుడు వద్దన్నారు. సన్న బియ్యం పండించడానికి గిట్టుబాటు ధర ఇవ్వడం ఒకటే కాకుండా 500 బోనస్ ఇచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు.
ఆ ఇచ్చిన బోనస్ ద్వారా పండిన పంటను ఇతర రాష్ట్రాలకు ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదోడు ఏ విధంగా అయితే సోనా మసూరి తింటున్నాడో ఈ రాష్ట్రంలో పండినటువంటి చేపను ఆ ప్రతి పిల్లానికి కూడా ఇవ్వాలనే కాన్సెప్ట్ తో తీసుకున్నాం. దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆ క్యాబినెట్ యాక్సెప్ట్ చేసి నేను వారికి అందరికీ కూడా నా డిపార్ట్మెంట్ కాబట్టి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది కూడా కంపల్సరీ మనం ఇన్వాల్వ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్ సార్ థ్యాంక్ యూ సార్. కాకుండా లేకుండా ఇంకోటి కాకుండా ఇప్పుడు మన దగ్గర వ్యవస్థ వచ్చింది, గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ వ్యవస్థ వచ్చింది. కొంత దాన్ని మేము తీసుకోవడం వల్ల కొంత లాభం జరిగింది. ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్స్ ఎవరు చేసినా లేకుంటే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ కావాలనుకున్నా గవర్నమెంట్ వాళ్ళ ఇంటి ముందర ఎన్ని చెట్లు నాటిండో దాన్ని బట్టే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కడో వేస్తాం, ఈ చెట్లకు సంబంధించి మనం ఎన్ని లక్షల చెట్లు నాటుతున్నాం, దానికి ట్రిగర్స్ పెడతా ఉన్నాం, కానీ రిజల్ట్ చూస్తే మీరు గత 10 ఏళ్ల కంటే కూడా చూడండి, దానిలో కొంత పర్సెంట్ మాత్రమే బతికిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎవరి ఇంటి ముందర వాళ్ళ చెట్టు ఏదో రాష్ట్రంలో చూసే దేశం పేపర్ చదివా నేను, బండలుగా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఆ దేశంలో ఈ చెట్లు మస్ట్గా పెట్టి మ్యాండేటరీగా పెట్టిన తర్వాత ఒక 20 ఇయర్స్ తర్వాత వర్షాలు ఎక్కువ వచ్చి అండ్ పొల్యూషన్ కంట్రోల్ చేయగలిగే సామర్థ్యంగా పెరిగింది ఆ దేశం. కాబట్టి మేము మొన్న నాన్పేటలో కొంత ప్రయత్నం చేసాం, సక్సెస్ అయ్యాం. ప్రతి గ్రామ పంచాయతీ వార్డు కానీ లేకపోతే మున్సిపాలిటీ కానీ మనం ఒక కొత్త పర్మిషన్ ఇచ్చినా లేకపోతే ఇంకోటి ఏం చేసినా ఎక్కడున్న ఈ గవర్నమెంట్ ప్లేస్లలో కానీ ఆఫీసులో కానీ ముందు మనం మన ఆఫీసులో పెట్టుకోం చెట్లు, కానీ మనం అందరూ కూడా ఎక్కడో పెట్టాలని ప్రయత్నం చేస్తాం. ముందు కలెక్టర్ ఆఫీస్తో స్టార్ట్ చేసి గ్రీనరీగా చేసుకొని ఆల్ డిపార్ట్మెంట్స్ స్టార్ట్ చేసి ప్రతి ఇంటి ముందు చెట్లు పెడితే తప్ప గ్రామ పంచాయతీ పర్మిషన్ దొరకదు. చెట్టు మస్ట్ అనే విధంగా మనం ఏమైనా ఎంకరేజ్ చేసి మ్యాండేటరీ చేస్తే కొంత మనం బెటర్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందని నేను కొంత ప్రాక్టికల్ గా సాధించగలిగినాం. థ్యాంక్ యూ. నోటెడ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మార్గం అంటూ ఏం లేదు, ఒక సంతానోత్పత్తి ఆపడం తప్పించి వేరే మార్గం లేదు. ఇది ఇప్పటికే చాలా లేట్ చేసాం. ఇప్పటికే చాలా లేట్ చేయడం వల్ల నంబరింగ్ కౌంటింగ్ పెరిగిపోయి మనకు యాక్చువల్గా కొంతమంది ఈ డాగ్ లవర్స్ కొంత పిటిషన్స్ చేసి ఆపడం వల్ల కొంత ఆగింది. అది కూడా వాళ్ళని కూడా క్లియర్గా చేస్తా ఉన్నాం. 100% మొన్న దీని డిస్కస్ అయింది. ఇది వేరే మార్గం అంటూ లేనే లేదు. ఉన్న దాంట్లో సంతానోత్పత్తి ఆపడం తప్పించి వేరే మార్గం లేదు. కోతులకు కానీ లేకపోతే కుక్కలకు కానీ దీన్ని వార్పుటింగ్లో తీసుకున్నాం అనేది కొంత మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి మధ్యలో చెప్పాను. దీనికి వేరే మార్గం లేదు. దీన్ని డెఫినెట్లీ అరికడతాం, తొందరలో అరికడతాం. మీరు చెప్పేది ఎలా ఉంటుందంటే సంతానోత్పత్తి అంటే భవిష్యత్తులో కోతులు ఈ కుక్కలు ఇక ఉంటున్న వాట వాస్తవం. ఇది దాదాపు 2 months నుంచి చాలా లోతైన విశ్లేషణ చేస్తున్నప్పుడు కొంత స్ట్రీట్ డాగ్ లవర్స్ మాత్రమే ఆబ్జెక్ట్ చేస్తూ వాళ్ళు కోర్టులో పోవడం జరిగింది. జనరల్గా నేనేమంటే నాకు తెలిసినటువంటి లోతైన విశ్లేషణ ద్వారా చేసినది ఒక డ్యూరేషన్ పీరియడ్ ఎంత ఉండాలో అందకుండా అంతకంటే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం చేయకపోతే కుక్కలకు సంబంధించి డాగ్లో ఎన్నో సరైన ఫుడ్ లేక ఇంకోటి లేక కరెక్ట్ క్రాసింగ్ టైంలో వాళ్ళ హ్యూమన్స్ మీద అటాక్ చేయడం, దాన్ని అటాక్ చేస్తేనే అది అటాక్ చేయడం, ఇవన్నీ చాలా విషయాల్ని అంటే లోతుగా విశ్లేషించాం కాబట్టి నేను మీకు ఆన్సరబుల్ గా చెప్తా ఉన్నా. 100% కంట్రోల్ చేస్తాం. దానికి పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ తర్వాత మనం యాక్చువల్గా కోతులకు అడవులలో ఫారెస్ట్ లో ఫుడ్ దొరికితే మందికి రావచ్చే అవకాశమే ఉండదు. దాన్ని కూడా లోతైన విశ్లేషణ చేసాం. దీనికి మేము తొందరలోనే అరికట్టే ఆలోచనలు ఉన్నాయి, చేస్తామని చెప్పబోతున్నాం అంతే. తర్వాత ఈ డంప్ ఆఫ్ ద రికార్డ్ నేను స్టార్టింగ్ లో అన్నాను, ఇంతకుముందే మా కలెక్టర్ గారు చూపించుకుంటూ ఉమ్మడి జిల్లాలు కానీ లేకపోతే 33 జిల్లాలకు సంబంధించిన లిస్ట్ అవుట్ పెట్టి ఖమ్మం అన్నిట్లో టాప్ ఉంది, అన్నిట్లో టాప్ ఉంది, అన్నిట్లో టాప్ ఉంది. మా మంత్రి వర్యులేమో ఫండింగ్ ఇస్తాం, ఇంకా ఫండింగ్ ఇచ్చే మంత్రి ఈడనే ఉన్నాడు, ఇండ్లు ఇచ్చే మంత్రి ఈయనే ఉన్నాడు, వ్యవసాయ మంత్రికి ఈయనే ఉన్నాడు. అదే విష్ణు మా దగ్గర అంటారు సామెత, విష్ణు ఈశ్వర బ్రహ్మలాగా ఈ ముగ్గురు దగ్గర నేను ఎక్కడ ఇన్ఛార్జ్ మంత్రి అని ఒకప్పుడు కొంత జంకు తిన్నా. తర్వాత అన్నీ ఉన్నాయి అల్లు నోట్లో నేనేమంటా మంత్రులు ఉన్నారు కానీ మొహమాటం అవుతుంది కదా, అన్ని ఇక్కడే పెడతారు. కాదండి, వాస్తవంగా మీరు అనుకున్నా కూడా నా కోణంలో ఆలోచన చేస్తే ఇక్కడ వచ్చిన ప్రతిసారి నేర్చుకున్నటువంటి లేదా ఈ ప్రాంతాన్ని బాగు చేసుకోవాలనే తపన ఈ ముగ్గురిని చూసి తర్వాత వాళ్ళకి సహకారం చేస్తున్న ఎమ్మెల్యేని చూసి ఇది రాష్ట్రం అంతా ఏ వేదిక దొరికినా కూడా గర్వంగా చెప్పి ఈ విధంగా మనం కూడా చేసుకోవాలి.
ఇప్పుడు చూపించిన కలెక్టర్ ఖమ్మం టాప్ కాదు, మిగతా 9 ఉమ్మడి జిల్లాలు టాప్ ఉండాలి, తెలంగాణ టాప్ కావాలనే ఒక సంకల్పంతో స్టార్టింగ్ కొద్దిగా అటు ఇటు ఉన్నా ఖచ్చితంగా వీళ్ళతో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మరి ఆ దిశలో ముందు పోయినా పోతే ఒక చిన్న సబ్జెక్ట్ ఇంకా ఇంతకుముందే చాలాసేపు మాట్లాడినా, ఇంకా ఇది స్పీచ్కి పోకుండా నేను మీ అందరితో ఇంతకుముందు చెప్పే స్టార్టింగ్లో మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. ప్రభుత్వం క్యాబినెట్ మేము తీసుకున్నటువంటి డిసిషన్స్ లేదా తెలంగాణ ప్రజల పట్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు లేదా అగ్రవర్ణాల పేదోడింటికి సంక్షేమమైంది, నిన్నటి తెలంగాణ అయింది, తెలంగాణ ఎందుకు వచ్చింది, రేపు తెలంగాణ ఏం చేసుకోవాలి, ఇవన్నీ సమగ్రంగా విచారణ జరిగిన తర్వాత ఆలోచన విధానాన్ని మీ దగ్గర పెట్టి మీ ద్వారా ప్రజలకు సర్వీస్ ఇవ్వాలని ఒక సంకల్పంతో తీసుకున్న ఈ కార్యక్రమం. నేను ముఖ్యంగా కోరుతా ఉన్నా, ప్రజలకు మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా అది మీ ద్వారానే. కంపల్సరీ ఏదైతే ఆలోచన ఉందో ప్రజల పట్ల, ఇంతకుముందు జనరల్గా 99 డేస్ ప్రోగ్రామ్ మేము డిజైన్ చేశాం. అయినా కూడా మంత్రి గారు ఏమన్నారు, ప్రజాప్రతినిధులు మాట్లాడిన తర్వాత అఫీషియల్స్ కూడా మీ దాంట్లో ఏమైనా అడిషన్స్ డిలిషన్స్ ఉంటే కూడా చెప్పమంటున్నారు. ఇక్కడెక్కడ భేషజాలకు పోవట్లా, మేమేమి డిసైడ్ చేసి మీరు అది చేయమని చెప్పట్లా. ఇంకా మీ ద్వారా నుంచి కూడా ఏమైనా సజెషన్స్ వస్తే దాన్ని కూడా మేము అప్లికబుల్ చేస్తాం, ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తామనే ఒక మంచి ఆలోచనతో ఉన్నాం. కాబట్టి మేము ఇంత బాధ్యతాయుతంగా మీరు చేసినప్పుడే ఇది పాసిబుల్ అవుతుంది. చేస్తాం, చేసి మనం తెలంగాణ ముందు తీసుకుపోతాం. ఇది ఎంత కావద్దు, 99 డేస్ అనుకున్నాం కదా, ఈ సంవత్సరం అంతా ఈ 99 డేసే చేసి సరిపోద్ది అనుకుంటే కరెక్ట్ కాదు. గతంలో ఉన్న కొంత లోటుపాట్లు, ఈ 2 ఏళ్లలో ఉన్నటువంటి ఒక వ్యవస్థ వచ్చింది మన దగ్గర. సర్పంచులు వచ్చారు, మున్సిపాలిటీ వచ్చింది, వ్యవస్థ గ్రామంలో వచ్చింది, సిటీలలో వచ్చింది. ఇప్పుడు మనము అనుకున్న విధి విధానాలు ఏదైనా చేద్దాం, ఇంతవరకు అటు ఇటు ఉంటే దాన్ని సరి చేసుకొని ఇప్పటి నుంచి ప్రతి సబ్జెక్టు మీద ముందుకు ఎట్లా పోదామనే కాన్సెప్ట్. లేకపోతే అది వెస్ట్రన్ కల్చర్ అలవాటు పడ్డటువంటి కొన్ని సందర్భాలు చూస్తాం మనం. ఏమని ఏదో వాడు ఒకసారి గ్రూప్ లో పెడతాడు, మదర్స్ డే, ఫాదర్స్ డే, సన్స్ డే, ఇక ఏంటంటే పెడతానే ఉంటాడు. అంటే మదర్ డే ఉన్న రోజే మదర్ని మనం నమస్కారం చేయాలా, మిగతా రోజులు చేయకూడదా? అట్లా కాదుగా. మదర్స్ డే అనేది అటువంటి కల్చర్ రావద్దు మన దగ్గరికి. ప్రతిరోజు మదర్ డేనే, ప్రతిరోజు ఫాదర్ డేనే, ప్రతిరోజు మనం డేనే. మన శ్వాస ఉన్నంత వరకు మనం ఏమైనా చేయగలుగుతాం. నేను మాత్రం ఒకటి విశ్వసిస్తా, నేను కొంత ఆధ్యాత్మికంగా కూడా ఉంటాను అనుకోండి. విశ్వసిస్తే ఏంటంటే, ప్రజలకు సేవ చేసే అవకాశం ప్రజాప్రతినిధులు మాకెట్లయితే వచ్చింటుందో, ప్రజలకు సేవ చేసే అవకాశం ప్రజాప్రతినిధులుగా మాకైతే ఎట్లా వచ్చింటుందో, వృత్తిరీత్యా జాబ్ హోల్డర్స్ కూడా మీకు అందరికి కూడా సర్వీస్ లో మీ సర్వీస్ మోటోతో ప్రజలకు సేవ చేసే అవకాశం అది భగవంతుని సంకల్పం అని నమ్ముతా. కాబట్టి మనము మన భగవంతుని సంకల్పం ఉన్నటువంటి ఈ ప్రజలకు సేవ చేసే విధానంలో ఎంత బెటర్ గా చేయగలుగుతాం అనేది, నేను ఎక్కడ కూడా కాంట్రవర్సీకి పోవట్లే. ఎంత బెటర్ గా చేయగలుగుతాం, ఎక్కడ కూడా భేషజాలం లేకుండా అడుగుతా ఉన్నాం. ఇంకా ఏమైనా మనం బెటర్ చేయగలుగుతామా, లేదా 99 డేస్ ప్రోగ్రామ్ లో మేము తీసుకున్న నిర్ణయాలు కాకుండా ఇంకా ఏదైనా చేస్తే ఇంకా త్వరితగతిగా పోగలుగుతామా? ఈ 99 రోజులు మాత్రమే ఉంటే కష్టం. ఇది ఎప్పటికీ చేయాల్సిందే. ఈ 99 రోజుల్లో రీషఫ్లింగ్ చేసుకుంటాం. 100 డేస్ నుంచి దానికి ముందుకు పోతానే ఉంటాం. ఇది దృష్టిలో పెట్టుకొని నడవాల్సిందిగా మీ అందరితో కోరుతూ, చాలా విషయాలు వచ్చినాయి, ఇవన్నీ కూడా నోట్ చేసుకొని మరొకసారి ఒక వేదిక మీద మనమంతా కూడా డిస్కస్ చేసి ముందుకు పోదామని తెలియజేసుకుంటూ, ఇది మాత్రం సాధ్యమయ్యేది 99 రోజుల ప్రణాళికలో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేసి తద్వారా ప్రజల దగ్గరకు ప్రభుత్వ ఆలోచన విధానాన్ని తీసుకుపోయి ప్రతి ఒక్కరు ఆశలో ఉన్నారు. ప్రజలు ఈ రోజు ప్రభుత్వం మీద పెద్ద నమ్మకం పెట్టిండ్రు. దానికి నిదర్శనమే సర్పంచుల రిజల్ట్స్ కానీ, దాని నిదర్శనమే మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్స్ కానీ. మరి ఇంత నమ్మకంతో ప్రభుత్వాన్ని వాళ్ళు ఓటేసి గెలిపించే సందర్భం తీసుకున్నప్పుడు ప్రజలకు అంతకంటే ఎక్కువ బాధ్యతతో ఇక మేము ఇది చేయగలుగుతున్నాం, ఈ ఆర్థిక స్థితిగతులు బాగాలేకున్నా కూడా దాన్ని సరి చేసుకొని ఈ విధంగా ముందుకు వస్తా ఉన్నాం, ప్రతి పేదోడి గడపకు చేరుతా ఉన్నాం అనేటువంటి మా సంకల్పాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి మీ అందరికి కూడా ఇది విధిగా చేయాలని, దీని ద్వారా ప్రభుత్వానికి మీకు మాకు అందరికీ మంచి పేరు ఒక్కటే కాకుండా పేదోడి దగ్గరికి సంక్షేమ పథకం వెళుతుందని, వారి జీవన విధానంలో మార్పు చూడాలని, ఏ సంకల్పంతో అయితే నిర్ణయం తీసుకున్నామో ఆ సంకల్పం సఫలీకృతం కావాలని,
తద్వారా మార్పు వచ్చి ఆలోచన బ్రతికే విధానంలో కూడా మార్పు వచ్చే విధంగా ఉంటుందని విశ్వసిస్తున్న వ్యక్తుల్లో నేను ఒకని. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, ఇది మీరు చేయడం వల్లనే సాధ్యమవుతుంది. చేద్దాం. మన తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా సుసంపన్న రాష్ట్రంగా, అదే మాదిరి ఎంతమంది చెప్పినట్టు ఖమ్మం జిల్లా అగ్రగామి కాకుండా మిగతా 9 జిల్లాలు కూడా అగ్రగామిగా, తెలంగాణ అగ్రగామిగా ఏ విధంగా అయితే ఈ రోజు మరి వరిలో అగ్రగామిగా నిలబడ్డా మనం భారతదేశంలో గొప్పగా చెప్పుకోవచ్చు. సంక్షేమ పథకాలు ఇస్తున్న విషయంలో కూడా అగ్రగామిగా నిలబడడం గొప్పగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా చాలా విషయాల్లో అగ్రగామిగా ఉండడానికి మనమే రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోబోయే విధంగా ఈ తీసుకున్న ప్రభుత్వ సంకల్పాన్ని మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే దిశలో ముందుంటారని ఆశిస్తూ మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే కలెక్టర్ గారు మరి ఈ రోజుకైతే ఈ యాక్షన్ ప్లాన్ లో వెళ్లాల్సిందిగా కోరుతూ ముగిస్తా ఉన్నా. జై హింద్. థ్యాంక్ యూ సార్. గౌరవ మంత్రులకి